దుర్గాయ నమః. ఈరోజు గురు పౌర్ణమి. ఈరోజు మంచి పవిత్రమైన రోజు. ప్రజలందరూ కూడా మన గురువు అనే వారు మార్గదర్శకులుగా ఉంటారు. వారిని ఎక్కడున్నా కానీ స్మరించుకుంటూ వారిని గౌరవించి పూజించుకుంటే అది చాలా మంచి జరుగుతుంది అందరికీ కూడా. ఈరోజు చాలా ముఖ్యమైన అన్నమాట. గురు పౌర్ణమి ఒకవైపు మనకు పౌర్ణమి రెండూ కలిసి వచ్చింది కాబట్టి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై దుర్గా జై నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. కలియుగంలో దుర్గానామం ఉచ్చరించడం వల్ల సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు అవుతాయి. ఎటువంటి భయములన్నీ కూడాను నివారణ అవుతాయి. సర్వశత్రు పీడా పరిహారము అవుతుంది. అటువంటి దుర్గని ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలసినటువంటి తల్లి. ఈ తల్లికి ఈ ఆషాఢ మాసంలో అత్యంత వైభవపేతంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మొట్టమొదటి రోజు నుంచి వారాహి నవరాత్రాలు జరిగినాయి. మరి ఆ తర్వాత ఈ వ్యాస పూర్ణిమ చాతుర్మాస్య దీక్షలు ప్రారంభం చేసేటటువంటి మాసం. ఈ మాసంలో గ్రీష్మ ఋతువు అని చెప్పి చెప్తున్నప్పటికీ నైరుతి ఋతుపవనాలు ప్రవేశించేటటువంటి మాసం కూడా ఈ ఆషాఢ మాసమే. తొలకరి వచ్చి పాడి పంటలకి నాంది పలికేటటువంటి మాసం. అటువంటి ఈ మాసంలో ఈ వ్యాస పూర్ణిమకి ఋషులు మునులు యతీశ్వరులు అందరూ కూడాను చాతుర్మాస్య దీక్షని చేయడం జరుగుతారు. ఈ చాతుర్మాస్య వల్ల ఏమిటయ్యా అంటే లోక కళ్యాణం జరుగుతుంది. పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. లోకమంతా కూడాను ఎటువంటి క్షామం లేకుండా సస్యశ్యామలంగా ఉంటుంది. అటువంటి ఈ మాసం, ఈ వ్యాస పూర్ణిమ మాసం చాలా గొప్ప విశేషమైనటువంటి మాసము. అందున అమ్మవారు మహాశక్తి స్వరూపం కాబట్టి ఆమెని శాంతిగా అమ్మవారి అనుగ్రహం కలగటం కోసమని సౌమంగళ్య ద్రవ్యాలతో పవిత్రమైనటువంటి సారెను కూడా సమర్పించి సౌమంగళ్య సిద్ధి కొరకు స్త్రీలందరూ కూడాను విశేషంగా అర్చించేటటువంటి మాసం. అటువంటి ఈ మాసంలో ఈ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ రోజున ఈ రథోత్సవంలో నగరోత్సవం వల్ల ఈ నగరంలో ఈ రథం ఎంత దూరం అయితే ప్రయాణించి ఆ రథం వెంట ఉన్నటువంటి వేదఘోష వాయిద్య మేళతాళాల యొక్క ఘోష ఎంతవరకు దూరం అయితే వినపడుతుందో అంత దూరము యోజనాల దూరం అంతా కూడాను శత్రుభయములు లేకుండా సస్యశ్యామలంగా ఉండి ఆ పాడి పంటలు సమృద్ధిగా పండి లోక కళ్యాణం జరుగుతుంది. ప్రజలందరూ కూడాను సుభిక్షంగా ఉంటారు. అందువల్లనే పాడి పంటలన్నీ సమృద్ధిగా పండటం కోసమనే ఈ గురు పూర్ణిమకి శాకంభరి ఉత్సవములు. ఎందుకంటే అమ్మవారు క్షామం ఏర్పడేటటువంటి దుస్థితి వచ్చినప్పుడు దేవాసుర సంగ్రామం అప్పుడు తన దేహము నుంచే శాకములన్నీ కూడాను పుట్టించి ఆయురారోగ్యములు కలిగేటట్లుగా పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేటట్లుగా అమ్మవారి శాకంభరిగా ఉద్భవించినటువంటి మాసం. అటువంటి ఈ మాసంలో ఈ రథోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులు అందరికీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో లోకమంతా ఉండి పాలకులు అందరూ కూడాను చక్కని సుపరిపాలన చెయ్యాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ రథంలో పాల్గొన్న వారందరికీ కూడాను అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడాను మా కార్యనిర్వహణాధికారి వారు, మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడాను చక్కని నిర్వహణకి నాంది పలికి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడాను చక్కని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా సద్వినియోగం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ దివ్య శుభాశీస్సులు. భక్తులందరికీ కూడాను గురు పూర్ణిమ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. జై దుర్గా భవాని.